ఇది డే 4 వీడియో అండ్ మేము వచ్చేసాము ధర్మపురి డిస్ట్రిక్ట్లోని మొరపూర్ విలేజ్కి. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. అండ్ మేము ఇక్కడ విలేజ్లో ఒక 2 డేస్ ఉండేసి వెళ్దామని చెప్పి వచ్చాము. వాళ్ళ ఊరైతే ఇక్కడ హైవే దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ బస్ దిగిన తర్వాత బైక్ మీదే వెళ్ళాలి లోపలికి. సో ఇది వాళ్ళ విలేజ్. దీన్ని చూస్తే నాకు అస్సలైన పల్లెటూరు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇల్లులు ఎక్కడో ఒక్కొక్కటి ఉంటాయి, ఇంటి పక్కన కూడా విలేజ్లో ఇల్లులు ఉంటాయి కదా, అలాగ ఉండదు. అంటే వీళ్ళు తోటలో ఉంటున్నారనమాట. అది కాకుండా ఊరు లోపల కూడా ఇల్లులు ఉంటాయి. ఊర్లో ఇల్లులు ఏంటంటే పక్కన నైబర్స్ ఉంటారు, కానీ ఇక్కడైతే తోట కదా, సో దూరం ఉంటాయి ఇల్లులు. వీళ్ళ ఇంటి దగ్గరలో ఒక 2 ఇల్లులు ఉంటాయి అంతే. సో ఇక్కడ లోపలికి అయితే బస్సు రాదు, మనం 2 వీలర్ ఉంటే 2 వీలర్లోనే రావాలి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండ్ మా బావగారు లేరు ఇప్పుడు. సో మా అక్క 2 పిల్లలు మాత్రం ఉంటారు ఇంట్లో. ఆవు ఉంటుంది, ఆవు చూసుకుంటూ ఇంకా గ్రామీణ బ్యాంకులో పొదుపు అలాంటివి చూసుకుంటూ ఉంటుంది మా అక్క. ఇది నెక్స్ట్ డే మేము ఇక్కడ ఒక తిరునాళ్ళు ఉండింది ఊర్లో. సో ఆ తిరునాళ్ళకి వెళ్ళాము. అదే 5th డే అంట, 5 డేస్ ఉండిందంట. లాస్ట్ డే మేము వచ్చాము. సో ఇంకా అప్పటికి అన్నీ తీసేస్తున్నారు తిరునాళ్ళలో పెట్టినవన్నీ. ఓన్లీ ఒక జెయింట్ వీల్ ఉంటే ఈ జెయింట్ వీల్ మాత్రం ఎక్కేసి ఇక్కడ కొంచెం సేపు ఉండి దేవుడి దర్శనం చూసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉండింది, అసలు మే సీజన్ లాగే లేదు. చూడండి, ఎర్లీ మార్నింగ్ లెగ్సాక ఇలా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కనంతా చాలా ప్లెజెంట్గా ఆ బర్డ్స్ సౌండ్స్ ఇంకా అలాంటివన్నీ చాలా బాగుంటాయి. పిల్లలు ఇక్కడ ఆవును చూసి చాలా ఎక్సైట్ అయిపోయి దాంతో కొంచెం సేపు ఆడుకుంటున్నారు. దానికి కొమ్ములు ఉన్నాయి చూడు, తోకుంది చూడు అని చెప్పి చాలా దాన్ని ఫన్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం కదా ఆవుని ఇలా చూసి దగ్గర నుండి. కొంచెం సేపు వాక్ చేద్దామని చెప్పి పొద్దున 7:30, 8 ఆ టైంకి అలాగా మేము వాకింగ్ కోసం వచ్చాము. వీళ్ళ ఇల్లు అయితే ఒక పెద్ద కొండ పక్కనే పొలాల మధ్యలో ఉంటుంది. సీనరీ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ పక్కన ఒక చిన్న ఏరు లాగా వెళ్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలాంటివి సీనరీస్లో చూడడం కానీ డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, చాలా బాగా అనిపించింది. నాకు కూడా వాతావరణం చాలా బాగా ప్లెజెంట్గా ఉండింది, మనసుకి ప్రశాంతంగా. ఇక్కడ వాళ్ళకి ఒక పెట్ డాగ్ దొరికింది. అంటే వీళ్ళు ఆల్రెడీ పెంచుకుంటున్నారు, మోంటూ అని దాని పేరు. చాలా బాగా అది ఫ్రెండ్లీగా ఉండిపోయింది. సో దాంతో కొంచెంసేపు రన్నింగ్ రేస్ ఆడుకొని కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ అంతే. ఇక్కడ ఒక టౌన్ బస్ వస్తుంది, దాంట్లో లేడీస్కి ఫ్రీ ఇక్కడ తమిళనాడులో. సో నో టికెట్ అనమాట. అది ఎక్కేసి మేము వెళ్ళిపోతున్నాం మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి. ఇదిగోండి మోంటూతో తీసిన కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇది నా డే 4 మొరపూర్ వ్లాగ్. మళ్ళీ రేపు వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. See you in my next video. Until then, take care. Bye.